రైట్. ఇక అలాగే కాంగ్రెస్ స్పోక్ పర్సన్ కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటస్వామి గారు. నమస్తే అండి వెంకటస్వామి గారు. నమస్కారం అమ్మా. సార్ ఏం జరుగుతుంది? నమస్కారం. సార్ ఏం జరుగుతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీలో ఈ బిగ్ ట్విస్ట్ ఏంటండి? మంత్రుల మధ్య వివాదాలు ఉన్నాయని అనుకోవచ్చా? మంత్రుల మధ్యన వివాదం అనేది ఏం లేదు. ముగ్గురు మంత్రులు అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ ముగ్గురు మంత్రులు వాళ్ళకి సంబంధించి సపరేట్ అంటే జూబ్లీహిల్స్ ను ఒక 3 భాగాలు చేసి ఆ 3 భాగాలకు ముగ్గురుగా ఇన్ఛార్జెస్ గా ఉన్నారు. కాబట్టి అక్కడ ఎవరి పార్ట్ లో వాళ్ళు చూస్తున్నారు. ఓవరాల్ గా ఇన్ఛార్జ్ కింద వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. మామూలుగా అయితే ఇప్పటిదాకా జరుగుతున్న, నేను కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా జూబ్లీహిల్స్ ఎన్నికల వ్యవహారంలో నేను కూడా బాధ్యునిగానే ఉన్నాను. అంతా సవ్యంగానే జరుగుతుంది. వాస్తవంగా వెంకటస్వామి గారు చాలా సమయం ఇస్తున్నారు. అంటే ఈ ప్రభాకర్ గారు, ఆయనకు 2 బాధ్యతలు ఉన్నాయి. ప్రభాకర్ గారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో కూడా ఉన్నారు. వాటి కాన్సన్ట్రేషన్ అంతా అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత ప్రజలకు చేరేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో మంత్రుల మధ్యన విభేదం అనేటువంటిది అయితే నేను ఎక్కడ గమనించలేదు. నేను ప్రత్యక్షంగా దాంట్లో ఇన్వాల్వ్ అయినా కాబట్టి చాలా సమన్వయంతో కొంత ఏదైతే కోఆర్డినేషన్ ఏదైతే ఉందో అది కొంచెం లోపం ఉన్నమాట వాస్తవమే. అది మేము కూడా గుర్తు చేస్తున్నాం. కోఆర్డినేషన్ అక్కడక్కడ ప్రోగ్రామ్స్ కోఆర్డినేషన్ లోపం తప్పితే మంత్రుల మధ్యన విభేదం అనేటువంటిది అయితే ఎక్కడ లేదని. సో అది నేను గమనిస్తున్నటువంటి. అలాగే సార్ మనం చూస్తున్నాము, మరి కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రి వాకిటి శ్రీహరి తనకిచ్చిన శాఖపై బహిరంగంగానే విమర్శలు చేయడం, అలాగే నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ మరి కోర్టులో కేసును ఎదుర్కోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగే మంత్రి ఉత్తమ్పై కోమటిరెడ్డి మంత్రి మరి ఆయన అలిగి వెళ్ళిపోవడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి. అంటే మంత్రులను మరి సీఎం రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయలేకపోతున్నారు, పట్టు కోల్పోతున్నారు అని అనుకుంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు సార్? అంటే ఇది ఎక్కడి నుంచో ఎక్కడికో చర్చ తీసుకెళ్తున్నారండి. అసలు ఇవన్నీ చాలా సహజంగా అక్కడక్కడ చిన్న చిన్న అదే మనస్పర్ధలో లేకపోతే అదే ప్రోటోకాల్లో కొంచెము డిగ్రేడేషన్ ఫీల్ కావడము, ఇట్లాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. దీన్ని పట్టుకొని సరే ప్రతిపక్షాలు చేస్తాయి, దాంతోపాటు మీడియా కూడా కొంత మీ రేటు పెంచడం కోసం మీరు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇది నేనైతే గమనించిన దాంట్లో ఇది పెద్ద విషయం కాదు. రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా ఇది చిన్న విషయం. అయితే ఇక్కడ కూడా జాగ్రత్తగానే ఉండాల్సిన అనేటువంటిది. తర్వాత బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నవారు, వీళ్ళందరూ కూడా బాధ్యత పెరిగినప్పుడు మనకు రిస్ట్రిక్షన్స్ ఎక్కువైతాయి. మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి, అది ఏది మాట్లాడినా కూడా అది మొత్తం సమాజానికి రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేనైతే మామూలుగా నాకు ఈ కాంట్రవర్సీలో లక్ష్మణ్ అన్న చాలా సౌమ్యుడు. నేను జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ కూడా ఉన్నా, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. లక్ష్మణ్ కుమార్ గారిని చాలా సార్లు మొన్నటి ఎలక్షన్స్ లో ఒక స్థాయిలో ఒక చర్చ వచ్చింది. నేను కూడా చాలా లీడ్ చేసిన సీట్ల కోసం. లక్ష్మణ్ సీట్ వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి నన్ను అడిగాడు. చాలాసార్లు ఓడిపోయాడు కానీ ఎన్నిసార్లు ఇవ్వాలి ఆయన కోనండి, గెలిచేదాకా ఇవ్వండి అని అడిగినాడు. అంటే బికాస్ హిస్ కమిట్మెంట్ టువర్డ్ ద పార్టీ అండ్ హిస్ కమిట్మెంట్ టువర్డ్ ద పీపుల్ అండ్ దట్ ఇంటిగ్రిటీ ఈస్ దేర్ విత్ లక్ష్మణ్. అండ్ లక్ష్మణ్ కు ప్రభాకర్ గారికి మధ్యన కూడా ఏ కాంట్రవర్సీ లేదు. ఈవెన్ వివేక్ గారు ఈ మధ్య వచ్చినారు. అంతకు ముందు పార్టీలో ఉన్నప్పుడు కూడా వివేక్ గారితో కాంట్రవర్సీ అంటూ ఏం లేదు. పాత కక్షలో లేకపోతే దాని దృష్టిలో పెట్టుకునేవారు. ఇది ఇంకా కొద్దిగా పెద్దగా ఏం చేస్తున్నారంటే మాదిగా ఇష్యూని చేయడానికి చాలా శక్తుల కొంతమంది కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నారు అనేది నేను అనుకుంటున్నా. దానికి వేదిక మా కాంగ్రెస్ పార్టీని చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి కుట్ర మాత్రమే.
వాస్తవం చెప్పాలంటే అట్లాంటి ఆ, మాల మాదిగల పేరుతోటి వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం అయితే కాంగ్రెస్ పార్టీలో లేదు. మొదటి నుంచి కూడా కొంత ఎలివేషన్ లో ముందు వరుసలో మాలకు సంబంధించినటువంటి మంత్రులు లేకపోతే వాళ్ళందరికీ ముందు అవకాశం రావడం అనేది జరిగింది, కాదని మేము అంటలేదు. కానీ అది ఆపర్చునిటీ వచ్చింది దాన్ని బట్టి. ఇప్పుడు శ్రీహరి గారు ఉన్నారు, కొద్దిగా లేటుగా వచ్చింది. ఆయన రావడం కోసం పోరాటం చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను, ఆయన మంత్రి కావడానికి కోసం. లక్ష్మణ్ గారు మంత్రి కావడానికి 3 రోజుల ముందు ఎయిర్పోర్ట్ లో కలిసే కంటే ముందు నేను జస్ట్ 3 days ముందు నేను రిపోర్ట్ సబ్మిట్ చేసిన మాదిగ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలా, అందులో ఒక గ్రాస్ రూట్ లెవెల్ వ్యక్తికి ఇచ్చినట్టు ఉంటుంది అని. మిగతా వాళ్ళు కూడా పోటీ పడ్డారు. కోవంపల్లి సత్యనారాయణ గారి పేరు వచ్చింది, ఇంకో కొంతమంది మాదిగల పేర్లు వచ్చినాయి. కానీ వీ ప్రిఫర్డ్ అది శ్రీహరి బాబు కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మేము అందరం కూడా ప్రిఫర్ చేసింది లక్ష్మణ్ గారి పేరు. ఎందుకంటే ఈజ్ కమిట్మెంట్, లాంగ్ సర్వీస్ అండ్ ద లాయలిటీ టు ద పార్టీ వీఆర్ కన్సిడర్డ్. సో అతను అనవసరమైన కాంట్రవర్సీకి ఇక్కడ పోడు. ఆయన మొదటి నుంచి ఆయన మనస్తత్వం, వ్యక్తిగత మనస్తత్వం కూడా. సో ఇక ప్రభాకర్ అన్న అంటారా, ఇక ప్రభాకర్ అన్న కొంచెం ఆయన ఎన్ఎస్ఏ తర్వాత యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొద్దిగా దుందుడుకు వ్యవహారం ఉంటది. ఆయన చాలా ఫాస్ట్ గా ఉంటాడు, కొద్దిగా అంటే హైలీ డైనమిక్ అతను. ఆ డైనమిజంలో ఒక్కొక్కసారి అంటే నాలిక పదునైంది కాబట్టి కొన్నిసార్లు కోసుకపోయే అవకాశం ఉన్నది. కాబట్టి అది కూడా మా ప్రభాకర్ అన్న తప్పనిసరిగా అది దాన్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటు లక్ష్మణ్ అన్న మనసుకు నొప్పించినట్టు అవుతుంది. కాబట్టి లక్ష్మణ్ అన్నకి ఇంటర్నల్ గానైనా ఆయనను సంజాయించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని నేను పూర్తిగా మా ప్రభాకర్ అన్నకు ఓపెన్ గా నేను సజెస్ట్ చేసిన, వాట్ ఎవర్ ఇట్ మే బి. రామ్మోహన్ రావు గారు మంచి పదం చెప్పినారు, గోడలకు చెవులు ఉంటాయని. మనం గుసగుస మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పక్కన ఎవరు ఉన్నారు అనేది చూసుకొని మాట్లాడాలి. అట్లాంటి వాడిది చాలా ఫ్రెండ్లీగా చాలా కామెంట్ చేసుకుంటాం. చాలా కామెంట్స్ ఇంటర్నల్ కూర్చున్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు చాలా అంటే చాలా సంతోష సమయం, లేకపోతే పాత ఫ్రెండ్స్ కలిసినప్పుడు అరే తూరే అనుకునేటువంటి ఇంటిమేసి ఉన్న వాళ్ళు పాత వాళ్ళందరూ కూడా ఇలా పెద్ద స్థాయికి వచ్చి ఉంటారు. అయినా కూడా వాళ్ళకి ఆ ఇంటిమేసి ఉంటుంది. సో ఆ వరవడిలో ఏదైనా అట్లాంటి మాట వచ్చి ఉండొచ్చు అంతే. కానీ ఇంటెన్షనల్ గా లక్ష్మణ లాంటి సౌమ్యుని నొప్పించాలి లేకపోతే అవమానపరచాలని ఎవరైనా అనుకుంటారంటే అది అవివేకం అవుతుంది ఆయన నొప్పించడం అని. ఎందుకంటే అతను అందరికీ తలలో నాలుకలో ఉండేటువంటి వ్యక్తి. ఆ సామాజిక వర్గంలో కూడా మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు ఈయన అంత ఫెరోషియస్ గా ఉండడు, చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు, అందరితోటి సత్సంబంధాలు ఉంటాయి. అట్లాంటి వారిని అవమానపరిచే అవసరం కానీ అవకాశం కానీ లేదు, అవసరం అంతకంటే లేదు. అందులో ప్రభాకర్ అన్నకి అసలు లేదు, వెంకటస్వామి గారికి, వివేక్ గారికి అసలు అవసరం లేదు. ఎందుకంటే వివేక్ గారు కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్, ఎలివేటెడ్. ఆయన బిహేవియర్ నేను డ్యూరింగ్ ద తెలంగాణ మూవ్మెంట్ అప్పటి నుంచి చూసిన. ఆయన తెలంగాణ మూవ్మెంట్ లో రిజైన్ చేసిన సందర్భంగా నేను ప్రత్యక్షంగా ఉన్నా. జగన్నాథం గారు వారు రిజైన్ చేసినప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కు ఒక బూస్టింగ్ ఇచ్చినటువంటి వ్యక్తులలో వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. సరే ఆయన పార్టీ అటు మారడం ఇటు మారడం అనేది కొంత అపవాదం ఉన్నా, ఓవరాల్ గా ఆయన ఒక మంచి విద్యావేత్త, మంచి విజ్ఞత ఉన్నవాడే. ఏమైనటువంటి ఏదో కక్షపూరితంగా వ్యవహరించేటువంటి వ్యక్తి కూడా కాదు నాకు తెలుసు. కాబట్టి లక్ష్మణ్ అన్న విషయంలో అసలే ఉండదు. సో మిగతా సమాజం విషయంలో అతను అట్లా మాట్లాడుతున్నాడు అనేటువంటి. అయితే మాలా మాదిగా హక్కుల కోసం వచ్చినప్పుడు, రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరి సామాజిక వర్గాన్ని ఇవాళ చూడండి, రేవంత్ రెడ్డి గారే వెళ్ళి లెద్ది జాగృతిలో రేట్లను ఎట్లా లేపి కూర్చోబెట్టిండో మనం చూసినాం. అప్పుడు కూడా అది కాంట్రవర్సీ అయింది. అంత లేపి కూర్చోబెట్టి ఆ మాధవ్ రెడ్డిని ఇంత పెద్ద చేస్తే రెడ్డి జాగృతికి అంత ఎలివేషన్ ఇచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్సే ఆ రెడ్డి జాగృతికి అంత ఎలివేషన్ దొరికింది. అట్లాంటి రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి గారి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సత్కార్యానికి ఆయన అడ్డుపడుతున్నాడు. సో ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి వాటితోటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను మీడియాకు కానీ, తర్వాత ప్రతిపక్షాల మిత్రులకు కానీ, లేదా సామాజిక వర్గాలు, ఈ సామాజిక వర్గం ఆ సామాజిక అన్నిటికీ నేను వినమ్రంగా మా పార్టీ పక్షాన, నా వ్యక్తిగతంగా కూడా తలవంచి నమస్కారం చేస్తూ నేను అవసరమైతే నేను క్షమాపణ అడుగుతున్నా. ఎవరు మంచి నొచ్చుకున్నా కూడా ఇది మన పార్టీ అంతర్గత విషయమే. దీన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మా పార్టీలో ఉన్న వాళ్ళు చేయకూడదు.
బయట వాళ్ళు కూడా దయచేసి మా ఫ్యామిలీ విషయం కాబట్టి దీన్ని ఇంతటితో వదిలిపెట్టేసి, సరే మీరు చేసే కామెంట్ చేసినారు, అనేసినారు, ఇప్పటివరకు మీడియాలో వచ్చేసింది, ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక విద్వేషపూరితమైన వాతావరణం కంటే సూత్ప్రావ వాతావరణం, టంగ్ స్లిప్ అయితే ఒక్కోసారి దాన్ని కూడా క్షమించవచ్చు. క్షమాగుణం అందరికీ ఉన్నది. మనకు తెలంగాణ ఎక్కువ